రీసెంట్‌గా ఈ హెచ్-1బీ చార్జెస్ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. మన ఇండియన్‌కి సంబంధించిన చాలామంది స్కిల్డ్ ఎంప్లాయీస్ అయితే యూఎస్ ఎళ్లి కాంట్రిబ్యూషన్ చేసి అక్కడ సెటిల్ అయితే అవుతారు. బట్ ట్రంప్ దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇప్పుడు ఈ హెచ్-1బీ చార్జెస్ అయితే వేశారు. బట్ ఇప్పుడు క్వెషన్ మార్క్ ఏంటంటే ఈ హెచ్-1బీ వీసాని కే వీసా రీప్లేస్ చేయబోతుందా లేదా అనేది పెద్ద క్వెషన్ మార్క్ ఇప్పుడు. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు చైనా వాళ్ళైతే కే వీసా అనేది ఒక కొత్తగా ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇది కూడా 3-4 ఇయర్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అక్టోబర్ 1 నుంచి దీన్ని ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకొస్తున్నారు. అండ్ ఇది కూడా స్పెషల్ స్కిల్డ్ వర్కర్స్‌కి చైనాలో వర్క్ చేయడానికి ఇది ఒక స్పెషల్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు. అండ్ ఇది కొంచెం అడ్వాంటేజ్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటుంది. యూఎస్‌లో అయితే మన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ చైనాలో వాళ్ళ చైనీస్ లాంగ్వేజే మాట్లాడాలి. అండ్ ఇంగ్లీష్ అనేది మాట్లాడరు కాబట్టి కమ్యూనికేషన్‌కి చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుంది. మీరు దీని గురించి ఏమనుకున్నారో స్పెషల్‌గా చెప్పండి ఫ్రెండ్స్. అండ్ మన వీడియోస్ లైక్ చేయండి. మన కంటెంట్ మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.